ప్రియమైన సహోదరి సహోదరులారా, వందనాలు. ప్రతిదినము మీరు దేవుని వాగ్దానాలను వింటూ ఆత్మీయంగా బలపడుతున్నందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. భారతదేశంలోనూ మన తెలుగు 2 రాష్ట్రాలలోనూ అలాగే బయట దేశం నుండి దేవుని వాక్యాలు వింటూ మీరు బలపడుతున్నందుకు దేవుణ్ణి మరొక్కసారి ఘనపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో తెలియజేయండి. దైవ సేవకునితో ప్రార్థన చేయించుకోవడం ఆశీర్వాదం అని మీకు అనిపించినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 8106008166 అనే నంబర్కి ఫోన్ చేయండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్. యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. సహోదరి సహోదరులారా, అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు దేవుడు మీకు. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో సమాధానం లేదు కదా, నీకు సంతోషం లేదు కదా, నీకు ఆనందం లేదు కదా, నీకు నెమ్మది లేదు కదా, నీకు అప్పుల బాధలు కదా, నీకు ఆరోగ్య సమస్యలు కదా, నీ కుటుంబంలో నెమ్మది లేని, సమాధానం లేని స్థితి కదా, నీకు శత్రుభీతి కదా, నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, వ్యాపారం లేదని బాధపడుతున్నావు కదా. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు త్వరలో కృపయు సమాధానమును కలుగబోతోంది. అది యేసుక్రీస్తు నుండి కలుగబోతోంది. ఆమేన్. మరి ఈ యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు కలుగుతున్నటువంటి ఆ కృపను, ఆ సమాధానాన్ని మీరు పొందుకోవాలి అంటే దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సహోదరి సహోదరులారా, నమ్మకం కుదరట్లేదు కదా నీ పరిస్థితిని బట్టి, నమ్మకం కుదరట్లేదు కదా నీవు ఉన్నటువంటి స్థితిని బట్టి. అవును, నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నీకు అనిపిస్తుంది ఏమని అంటే ఇది అసాధ్యము అని, అలా జరగదు అని, అన్నట్టుగా జరగదు అని, విన్నట్టుగా జరగదు అని. అయితే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నమ్మిక ఉంచి చూడు, నువ్వు అద్భుతము చూస్తావు, ఆశ్చర్యాన్ని చూస్తావు. ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది, ఆయన దయ నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన ఇచ్చేటువంటి శాంతి, సమాధానము నీకు దక్కుతుంది. సహోదరి సహోదరులారా, నువ్వు నమ్మిన ఎడల అద్భుతము చూస్తావు. నిన్న అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం. అబ్రహాము బయలుదేరాడు. ఎవరిని నమ్మి బయలుదేరాడు? దేవుణ్ణి నమ్మి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు అబ్రహాము? అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడో తెలియదు, ఎటు వెళ్తాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ అబ్రహాము మాత్రము దేవుడు పిలిచిన పిలుపుకి తగినట్లుగా, దేవుడి మాటకి లోబడి, దేవుని చిత్తానికి లోబడి బయలుదేరాడు. తనకున్నటువంటి ఆస్తిని తీసుకొని, తనకున్నటువంటి మనుషుల్ని తీసుకొని, తాను సంపాదించినటువంటి సమస్తమును చేతబట్టుకొని ఆ ఊరి నుండి బయలుదేరేటువంటి ప్రయత్నం చేశాడు అబ్రహాము. సహోదరి సహోదరులారా, చిన్న ప్రశ్న. అబ్రహాము బయలుదేరాడు కదా, ఎక్కడ నుండి బయలుదేరాడు అబ్రహాము? ఎక్కడికి బయలుదేరాడు అబ్రహాము? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ ప్రశ్న నీకే. అబ్రహాము ఎక్కడ నుండి ఎక్కడికి బయలుదేరాడు? ఈ ప్రశ్నకి నువ్వు ఖచ్చితంగా తెలిసి ఉన్నట్లయితే సమాధానం తెలియజేయాలి. ఎందుకు పాస్టర్ గారు మీకు తెలియక మా ద్వారా తెలుసుకొని అందరికీ చెబుదాం అనుకుంటున్నారా అని అనుకోకండి. నాకు తెలుసు, మీకు తెలుసో లేదో నేను కనుక్కోవాలి. హల్లెలూయా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా
వెళ్ళెను. ఈ లోతు ఎవరు అని అనుకుంటున్నారా? లోతు అంటే పురుషుడు. ఇతడు అబ్రహాముకి కొడుకు వరుస అవుతాడు. ఎలాగంటే అబ్రహాముకి తమ్ముడు ఉంటాడు. అబ్రహాము తమ్ముడు చనిపోతాడు. ఆ చనిపోయిన అతని కుమారుడే ఈ లోతు. అబ్రహాముతో పాటు లోతు కూడా అబ్రహాము ఎటు బయలుదేరతాడో అటు అబ్రహాము చెప్పినట్లుగానే బయలుదేరతాడు. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానును దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి హోరేబు మోరేబు దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. సహోదరి సహోదరులారా, చూస్తున్నారా అబ్రహాము దేవుడికి ఎంతగా లోబడుతున్నాడో? అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టే లోబడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడికి ఎప్పటి నుంచో పరిచయం ఉందా? దేవుడు అబ్రహాము చిన్నప్పటి నుంచి అబ్రహాముకి కనపడుతూ ఉన్నాడా? లేనే లేదు. కానే కాదు, అబ్రహాముని 75 ఈడు వచ్చినప్పుడు దర్శించాడు దేవుడు. అంతవరకు అబ్రహాముకి దేవుడంటే ఎవరో తెలీదు. అసలు దేవుడంటే ఎవరో, దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి గుణమేమిటో, దేవుని శక్తి ఏమిటో, దేవుని కార్యమేమిటో ఏది కూడా అబ్రహాముకు తెలీదు. అబ్రహాముకి 75 ఈడొచ్చింది. అప్పటి వరకు బిడ్డలు లేరనేటువంటి ఒక బాధ, బిడ్డలు లేరనేటువంటి, పిల్లలు లేరనేటువంటి ఒక దిగులు ఉన్నటువంటి ఆ అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, అబ్రహాము దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాటకు లోబడ్డాడండి. సహోదరి సహోదరులారా, లోబడుతున్నారా మీరు? మీ కుటుంబంలో లోబడేవారిగా మీరున్నారా? మీరు మీ భర్తకి మీరు లోబడేవారిగా ఉన్నారా? మీ ఇంటిలో పెద్దవారికి మీరు లోబడేవారిగా ఉన్నారా? మీ యజమానునికి మీరు లోబడేవారిగా ఉన్నారా? మీ సంఘంలో మీ పాస్టర్ గారికి మీరు లోబడేవారిగా ఉన్నారా? మీరు దేవునికి లోబడేవారిగా ఉన్నారా? అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఉన్నావా లేదా? ఉంటే నీకు మేలు, అలా లేని ఎడల నీకు క్షేమము కాదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఒకే ఒక్క పిలుపు అబ్రహాముని పిలిచింది. రా, నువ్వు లేచి నీ దేశము నుండి బయలుదేరు, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను చూపించు దేశానికి వెళ్ళు. అంతే చెప్పేశాడు దేవుడు. చెప్పిన మాటని చెప్పినట్టుగా చేశాడు అబ్రహాము. ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నాడు? మోరేబు దగ్గర ఉన్న సింధూర వృక్షము దగ్గరికి చేరుకున్నాడు. అంటే చాలా సింపులా? కారు ఎక్కొచ్చి ఉంటాడా? బస్ ఎక్కొచ్చి ఉంటాడా? ట్రైన్ ఎక్కిపోయి ఉంటాడేమో కదా? కాదండి, ఆ రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ రోజుల్లో ట్రైన్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళే అవకాశము మనకుంది. ఈరోజు నువ్వు దేవుడి పని చేయడానికి ముందుకెళ్ళడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. ఆ రోజు అబ్రహాము తనకున్న సమస్తమును అంతా చక్కబెట్టుకొని బయలుదేరడం అంటే అది చిన్న విషయము కాదండి. అది చాలా రిస్క్తో కూడిన విషయం, అది చాలా తెగింపుతో కూడిన విషయం. ఎక్కడికి పోవాలి తెలీదు, ఎటు వెళ్ళాలి తెలీదు. మరి ఎందుకు వెళ్తున్నావు? దేవుడు చెప్పాడు వెళ్తున్నా. ఎక్కడికి, ఎటు వెళ్తానో నాకే తెలీదు. వెళ్ళిపోయాడు అబ్రహాం. ఎంతమందిని తీసుకొని? తనకు ఉన్నవారందరినీ తీసుకొని వెళ్ళాడు. ఏమేం తీసుకొని వెళ్ళాడు?
తను ఏమేమి సంపాదించుకున్నాడో అవన్నీ తీసుకొని వెళ్ళాడు అబ్రహాము. సహోదరి సహోదరులారా, లోబడండి దేవుడి మాటకు, లోబడండి దేవుని పిలుపుకు, లోబడండి దేవుడు ఏదైనా చేయమంటే చేయడానికి. లోబడండి నీ భర్తకు, లోబడండి నీ పెద్దవారికి, లోబడండి మీ టీచర్కి, లోబడండి మీ యజమానునికి. సహోదరి సహోదరులారా, లోబడనొల్లని పిల్లలారా, మీకు శ్రమ తెచ్చుకోకండి. డాక్టరు మందులు ఇస్తాడు, మందులు ఇచ్చి ఇది మధ్యాహ్నం మింగు, ఇది సాయంత్రం మింగు, ఇది పొద్దునేసుకో అని చెప్పి మీకు డాక్టర్ మందులు ఇస్తారు. ఆ డాక్టర్ గారికి ఎంతమంది లోబడుతున్నారండి? డాక్టర్ గారు చెప్పినట్టుగా మందులు వేసుకోరు, మీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు, మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. రోగం తగ్గదు. రోగం తగ్గనప్పుడు మళ్ళీ ఏమంటారు? ఆ డాక్టర్ మంచోడు కాదండి, ఆ డాక్టర్ పనికిమాలినోడండి. నువ్వు దేవుడు చెప్పినట్టుగా, నువ్వు డాక్టర్ చెప్పినట్టుగా విన్నావా? నువ్వు డాక్టర్ చెప్పినట్టుగా మందులు వేసుకుంటే కదా ఆ డాక్టర్ ఇచ్చిన మందులకి నీ రోగం నయమయ్యేది. ఈరోజు చాలామంది దేవునికి లోబడి జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దీవెనలు పొందుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రము దేవునికి లోబడరు, వాళ్ళ ఇష్టం నెరవేర్చుకుంటారు. వింటున్న నీలో కూడా నువ్వు కూడా ఇలాగే కదా, నీ ఇష్టమే కదా నెరవేర్చుకుంటున్నావు, నీ చిత్తమే కదా నెరవేరుస్తున్నావు. దేవుని మాటకి ఎంతమంది లోబడుతున్నారు? కొంతమంది లోబడుతున్నారు. ఆ కొంతమంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఎవరైతే దేవుని మాటకి లోబడరో, ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తారో, ఎవరైతే దేవుని మాట వినడానికి కష్టంగా ఫీల్ అవుతారో వారు ఎదగరండి, వారు దీవించబడరండి, వారికి జీవితంలో కార్యాలు జరగవండి, వారి జీవితంలో కార్యాలు జరగవు. కారణం ఏమిటంటే లోబడే తత్వం ఏది? మాట వినే తత్వం ఏది? ఎక్కడుంది మాట వినే తత్వం? ఎక్కడుంది లోబడే తత్వం? ఎక్కడుంది కష్టపడి పనిచేసే తత్వం? ఎక్కడుంది? లేదు కాబట్టే నీకు కార్యాలు జరగట్లేదు. చాలామంది మంచి ఆత్మీయురాలైన స్త్రీలు దేవుణ్ణి తెలుసుకుంటారు, దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పరిశుద్ధుల మధ్య, పవిత్రుల మధ్య ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి స్తుతించి, కీర్తించి, ఘనపరిచి, ఆరాధించి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు, ఆయన చక్కని మాటలు పొందుకోవాలని మందిరానికి వెళ్ళాలని ఆశపడతారు. కానీ కొంతమంది భర్తలకు మనసు ఉండదండి పంపించడానికి. ఏదో సినిమాకైతే మాత్రం తీసుకెళ్తారు, బీచ్లకైతే తీసుకెళ్తారు, షికార్లకైతే తీసుకెళ్తారు, కొండల్లోకి గుట్టల్లోకి తీసుకెళ్తారు, ఊర్లకైతే తీసుకెళ్తారు. అయ్యో, చక్కగా ఆ ఇల్లాలి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి తన కుటుంబాన్ని తాను కట్టుకోవడానికి నేను వెళ్తానయ్యా దేవుని మందిరానికి అంటే లోబడరు భర్తలు. వెళ్ళనిస్తే నీ సొమ్మేం పోద్ది? వెళ్ళనిస్తే నీకు వచ్చే నష్టమేముంది? ఒక స్త్రీ మందిరానికి వెళ్ళి బాగుపడుతుందయ్యా, ఒక స్త్రీ మందిరానికి వెళ్ళి దేవునికి లోబడుతుందయ్యా, ఒక స్త్రీ మందిరానికి వెళ్ళి భర్తకి లోబడుతుందయ్యా, ఒక స్త్రీ మందిరానికి వెళ్ళి పరిశుద్ధమైన స్త్రీగా మారుతుందయ్యా. ఈ సత్యాన్ని గ్రహించకుండా, ఇదే అర్థం చేసుకోకుండా, అదేదో ఒక మతం అన్నట్టు, అదేదో ఒక ఆచారం అన్నట్టు, అదేదో ఒక తక్కువ కులానికి సంబంధించిన ఇదన్నట్టు. ఏమిటండి కులాలు? ఎక్కడున్నాయండి కులాలు? మనుషులందరూ ఒక్కటే కదా, చదువుకున్నావు కదా, సంస్కారం ఉంది కదా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని దేవుడు చెప్తూ ఉంటే కులాలు అంటావు, మతాలు అంటావు, వెళ్ళొద్దు వాళ్ళల్లోకి అంటావు. అంటున్నారండి చాలామంది భార్యలు, చాలామంది, అయ్యా నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ, మా భర్త ఏమో వెళ్ళనివ్వడు, బైబిల్ చదవాలని ఆశ, మా భర్త ఏమో చదవనీయడు, వాక్యం వినాలని ఆశ, మా భర్త ఏమో వాక్యం విన్నివ్వడు. ఎంతమంది ఫోన్ చేసి నాకు చెప్తున్నారోనండి ఈ మాటలు. సహోదరి సహోదరులారా, కొంతమంది భార్యలు భర్తకు లోబడరు, దేవునికి లోబడరు. రా మందిరానికి వెళ్దామంటే నువ్వు వెళ్ళు, నాకు పని ఉంది, నేను రాను. రా వెళ్దాం, రా, ఏం చేస్తావు, మళ్ళీ వచ్చి పని చేసుకుందాం లేరా, నేను రాను, పో. ఎవరు వస్తారు మందిరానికి? ఏం బాగుంటుంది ఆడ? ఊరికి ఏడుస్తుంటారు, మొత్తుకుంటుంటారు. ఏం బాగుంటుంది ఆడ? నేను రాను, పో, నువ్వు పోయి ఏడుచుకొని రా, పో అడిగి పోయి. అదేందో మోకాళ్ళ మీద కూర్చుంటారంట, ఎక్సర్సైజులు చేస్తున్నావా? దానికి బదులు యోగా చేయటానికి పోరా, అది బాగుంటుంది అనే స్త్రీలు లేరు. రామ మందిరానికి వెళ్దామంటే వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రారు, లోబడరు.
ఎందుకు లోబడరు అంటే ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి లోబడరు. నెమ్మది సమాధానం కలిగినటువంటి జీవితాన్ని పోగొట్టుకోవడానికి లోబడరు. ఎవరైతే లోబడతారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని చిత్తము చేయడానికి లోబడతారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు భవిష్యత్తులో ఎదుగుతారు. అబ్రహాము తనకున్నటువంటి ఆధారాన్ని వదిలేసుకొని దేవుణ్ణి ఆధారం చేసుకొని, అసలు కనిపించనటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకొని, ఉన్నాడో లేదో తెలియనటువంటి ఆ దేవుణ్ణి ఆధారం చేసుకొని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడండి అబ్రహాము. ఎంత విశ్వాసము అబ్రహాముకి! ఎంత విశ్వాసము, ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత లోబడే తత్వము! సహోదరి సహోదరులారా, అబ్రహాం ఎక్కడి దాకా చేరుకున్నాడు? మోరేబు కొండ దగ్గర దాకా చేరుకున్నాడు. మోరేబు దగ్గరనున్న సింధూరపు వృక్షం దాకా చేరుకున్నాడు. ఎంత ప్రయాణం చేశాడండి అబ్రహాము! ఎంత దూరం నడిచాడండి అబ్రహాము! కాస్త మందిరానికి, ఇంటి పక్కనున్నటువంటి మందిరానికి నడవడానికి ఎంత కష్టమో మనకి, పక్కనే ఉన్న మందిరానికి నడవడానికి ఎంత భారమో మనకి. పర్లంగు దూరం ఉన్న మందిరానికి నడవాలంటే ఎంత కష్టము, ఎంత భారము, ఎంత ప్రయాసో. అయ్యో పాస్టర్ గారు, చర్చి దూరమైందండి, మేము రాలేకపోతున్నాం. పాస్టర్ గారు, చర్చి చాలా దూరంగా ఉందండి, బండ్లేం తిరగట్లేదు, మా బైకు చెడిపోయిందండి, అంత దూరం మేము రాలేకపోయాం. ఎంత దూరం రాలేకపోయారో పాపం. పర్లంగు ఉంటుంది. ఎంత దూరము! సహోదరి సహోదరులారా, యెరూషలేము నుండి భారతదేశానికి వచ్చాడండి తోమా. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ భారతదేశము? ఆ రోజుల్లో ట్రైన్స్ ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, ఫ్లైట్లు ఉన్నాయా ఎక్కి 3-4 గంటల్లో ఈడ దిగటానికి? లేదండి. ఎలా వచ్చాడు. ఓడల్లో వచ్చుండొచ్చు. ఓడల్లో వస్తే మాత్రం అంత తేలిక రావడమో, ఎన్ని నెలల ప్రయాణం చేసి రావాలో. దేవుని మందిరము పక్కనే ఉంటుంది, మందిరానికి వెళ్ళరు. దేవుని సన్నిధి దగ్గరే ఉంటుంది, దేవుని సన్నిధికి రారు. లోబడక దీవెనలు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారండి మీలో చాలామంది. ప్రేమపూర్వకంగా మీకు నేను మనవి చేసేది ఏమిటంటే, దేవునికి లోబడండి. అబ్రహాము బయలుదేరాడు, హోరేబు దగ్గర ఉన్న సింధూర వృక్షము దగ్గరకు వచ్చాడు. మిగతా ఏం జరిగిందో రేపు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా, అబ్రహాము నువ్వు పిలిచావు, నీ పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరాడు. లోతును తీసుకొని, తనకి కలిగిన ఆ అంతటిని తీసుకొని, తనకి కలిగిన వారందరినీ తీసుకొని బయలుదేరాడు. 75 ఏండ్ల వయసులో బయలుదేరాడు. తన భార్య అయిన శారాని తీసుకొని, తన సహోదరుడు కుమారుడైన లోతును తీసుకొని బయలుదేరాడు. ఆస్తిని తీసుకొని బయలుదేరాడు. తండ్రి, ఇదిగో ఈనాడు నీ పిల్లలు వాక్యం వింటున్నారు. అయ్యా, లాక్డౌన్ అయిపోయిన తర్వాత, మందిరాలు తెరవబడిన తరువాత, యథావిధిగా నిన్ను ఆరాధించడం మొదలైన తరువాత తప్పనిసరిగా నీ మందిరం ఎంత దూరమైనా సరే రావాలి, నీ సన్నిధిలో గడపాలి, నీ సన్నిధిలో ఆరాధించాలి, నిన్ను స్తుతించి కీర్తించి నీవిచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, నెమ్మది, సమాధానం పొందుకోవాలి. అట్టి మనసు, అట్టి జీవితము ఈ బిడ్డలకు దయచేయండి. ప్రతి దినము వాగ్దానం వింటూ బలపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. నాయనా, ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతున్నారో వారిని ముట్టి తాకి స్వస్థపరచండి. క్వారంటైన్కి వెళ్ళారో వారిని ముట్టి తాకి నాయనా నార్మల్ రిపోర్ట్ వచ్చేలాగా సహాయం చేయండి. తండ్రి, ఇంకా ఎన్నో రోగాలు, వ్యాధులు, బాధలు, అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో నెమ్మది, సమాధానం లేనటువంటి జీవితాలు ఎన్నో ఉండగా ప్రతి జీవితానికి ఏం కావాలో అది దయచేయుటకు చాలిన దేవుడవు, జీవము గల దేవుడవు. తండ్రి, నీవు వారి అవసరాలు తీర్చి వారిని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని.
మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.